మీరు పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడు కండి, రాకపోతే అంత కావలేకపోతే ఒక గొప్పవాడికి అనుచరుడిగా మారండి. ఎక్కడో కొడుతుంది సీనా. మా ఇంట్లో ఎప్పుడు రామనామమే ఉండేది. ఆ రామనామాన్ని జపిస్తూనే నాకు జబ్బు వచ్చినా మా నాన్న రామనామం చెప్పేవాడు. జరిగింది చెప్పండి సార్. మా నాన్న ఒక హేతు అది. మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధనలో సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దెయ్యం లేదనే వ్యక్తిమత మా నాన్న. ఇదయ్యా మీ అసలు రూపం. కొంతమంది నా సినిమాలు చూసి ఐఐటికి వెళ్ళిన విద్యార్థుల ఇప్పుడు ఆయన పవన్ అన్న వస్తే సీఎం అవుతాడా? అది వాస్తవం, ప్రాక్టికల్ లైఫ్. తమిళ భాష మీద ఒక మాట మాట్లాడితే మొత్తం దేశం అది వాళ్ళ తమిళనాడు కమల్ హాసన్ దగ్గర నుంచి స్టాలిన్ దగ్గర నుంచి ఇంతమంది ఒకేసారి ఏకగళం అయింది. 2000 years later. మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్ లో దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. యేసు ప్రభువుని మనస్ఫూర్తిగా ఆరాధించేవాడిని. నేను ఎప్పుడు కూడా చాలా చిన్న వయసు నుంచి సనాతన ధర్మాన్ని పాటించేవాడు. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఇంట్లో నా దేవుడి గదిలో ఇప్పుడు కాదు, మా చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు మా ఇంట్లో బైబిల్ కూడా ఉండేది. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రామనామ జపం ఉండేది. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నా లవ్వడా గత్యంతరం లేక సినిమాలోకి వచ్చాను. ఇష్టపడి రాలేదు నేను సినిమాలోకి. సినిమా అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. చచ్చిపోతున్నాను ఇక్కడ. తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా? 800 నుంచి 1000 మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో? ఏమున్నాయి మన దగ్గర? నిలదొక్కున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. ఎన్ని 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 దారుణాలు సార్. వీళ్ళ వల్ల రాజకీయం పెద్దోళ్ళు అయిపోయారు. చంద్రబాబు గారు పెద్ద ఆయన అయిపోయారు. ఆయన నాకు తెలిసి చక్కటి గౌరవరీత్యా పెన్షన్ ఇచ్చి ఆయన రాజకీయాల నుంచి విరమణ చేయడం చాలా మంచి పని. 1 year later. మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగి. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. నేను ఒక 100 కోట్ల పైన సినిమా చేస్తే దాదాపు 1000 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది. ఈ పవన్ కళ్యాణ్ ఏ ఊరు వెళ్ళినా కనిగిరి వెళ్తే కనిగిరిలో పెరిగానంటాడు, వైజాగ్ వస్తే వైజాగ్ లో పెరిగానంటాడు. కానీ నేనేం చేస్తాను, అందుకే నా పేరు పవనం. నేను తిరుగుతూ ఉంటాను. ఎవరికి ఉపయోగం సార్? జన సైనికులు ఇప్పుడు 2 జెండాలు మోయాల్సిందేనా? అందరూ బాగుండాలని కోరుకుంటాం. ఒకటోసారి అందరూ బాగుండాలని కోరుకుంటాం. రెండోసారి అందరూ బాగుండాలని. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీరు వర్షంలో తడిస్తే నేను గొడుగు పట్టులను గొడుగు తీసి ఇస్తురాస్తాను, మీతో పాటు ఉంటాను. మీరు వర్షంలో తడిస్తే నేను గొడుగు పట్టులను గొడుగు తీసి ఇస్తురాస్తాను, మీతో పాటు ఉంటాను. ఆయాల మిమ్మల్ని నమ్ముకుని ఓటేశాము, మీరు బాగా అండగా ఉంటారని. ఓడ సంవత్సరం దాటి దాకా ఓడ అన్నారు, సంవత్సరం దాటి దాకా మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్. నువ్వు మందు 60 రూపాయల మందుని 160 రూపాయలు చేశావు జగన్. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు.
మందు గురించి కూడా కామెంట్ చేశాడు పవన్. ఇప్పుడు వాళ్ళెంతకు అమ్ముతున్నారు కల్తీది? వాళ్ళకంటే దారుణంగా అమ్ముతున్నారు. 30,000 మంది మహిళలు, చిన్న అమ్మాయిలు మిస్ అయిపోయారు. మేము రాగానే వాళ్ళందరినీ తీసుకొస్తాం అన్నాడు పవన్. ఈ రోజు 30,000 అమ్మాయిల గురించి ఒక్కరోజైనా మాట్లాడా? సనాతన ధర్మం అంటూ దేశం అంతా తిరుగుతున్నాడు. రోజు మోదీని తిట్టేవాడు, ఇప్పుడు సనాతన ధర్మం అనే తిడుతున్నాడు. అందరినీ తిడుతున్నాడు. క్రైస్తవుల్ని, మహమ్మదీయుల్ని, హిందూ లీడర్స్. రాష్ట్రం బాగుపడాలి అంటే, దేశం బాగుపడాలంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ శాంతిగా ఉండాలి. ఒక అమ్మాయి బాగా ఫైట్ ఇచ్చి ఆయా పవర్ స్టార్ సోల్జర్ అన్న అమ్మాయి ఈ రోజు ఆవిడ మీదే అనేక కేసులు పెట్టారు. చిన్న అమ్మాయి పాపం ఏడుస్తున్నారు. సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు. ఆయన కింద పని చేయడానికి కానీ నేను అనుక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటానని తెలియజేసుకుంటూ, తుఫాను గొంతు చిత్తం అనడం ఏరగదు. నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి. పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు.